25 మెంబర్స్ కి వాళ్ళు టెస్ట్ పెట్టారు లిరిక్స్ రాయటం. అందులో నేను రాసిన సాంగ్ సెలెక్ట్ చేసి కీరవాణి. తెలంగాణ రాష్ట్రం రావడానికి యువకులు ముఖ్య పాత్ర పోషించారు. అసలు అట్లాంటి యువకుల రక్తం మరిగించింది గద్దరన్న. నిజానికి గద్దరన్న లాంటి మహనీయులు ఈ గడ్డ మీద లేకపోవడం. ఇప్పుడంతా స్వార్థపు ప్రపంచం అయిపోతుంది. అలాంటి సమాజంలో బ్రతకడం కాస్త నాకైతే కొంచెం బాధాకరం అంట. మేము ఎందుకు ఇదంతా చేస్తున్నాం అంటే ఒక గొప్ప విషయం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా కళాకారులకు ఏదైనా బాధ వచ్చినా ఆ పాటని బాధతోటే, ఏదైనా సంతోషం వచ్చినా సంతోషాన్ని పాటతోటే చేసిన. మా ఫ్రెండ్ కూడా ఒకటి రాశాడు, మనిషిని వేధిస్తున్న స్వార్థమా, నువ్వు దూరం అయితే మనిషి బ్రతకు నేరమా, ఎప్పుడు ఏ మనిషిలో ప్రవహిస్తావో ఈ మానవాణిని మృగానిగా మార్చేస్తావో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫో మీడియా. నేను మీ రాజేష్ మాచర్ల. ఈ రోజు మనం జానపదంలో ఇంటర్నేషనల్ రికార్డ్స్ అయిన జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ని సాధించిన నవీన్ అన్నతో ఉన్నాం. ఈ రికార్డ్స్ ని ఎలా సాధించాడు, ఈ ఫోక్ సాంగ్ జర్నీ ఎలా ఉండేది, వీటన్నింటి గురించి తెలుసుకోవాలి కదా. రెడీ, చలో. నమస్కారం. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక ఖమ్మం నుంచి ఒక రేర్ అచీవ్మెంట్, అంటే ఇంటర్నేషనల్ రికార్డ్స్ అనేవి మామూలుగా రావు. బేసికలీ ఒక ఏ ఫార్మాట్ లో అయినా, సింగింగ్ లో అయినా, కళల్లో అయినా, బేటీలో అయినా ఒక రేర్ అచీవ్మెంట్. అది మన ఖమ్మం నుంచి ఫస్ట్ టైం ఒక 6 hours నాన్ స్టాప్ గా మీరు పాటపడారు. సో మన వ్యూవర్స్ అందరికి ఈ రోజు మీ లైఫ్ జర్నీ ఒక రైటర్ గా, ఒక సింగర్ గా ఎలా జరిగిందో తెలుసుకుందాం. సో ఎక్కడ మీ ఊరు, ఎక్కడ అసలు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది దీని గురించి? ముందుగా నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చడం అంటే ఏఎన్ సినిమాస్ అండ్ ఇన్ఫో మీడియా వారికి ముందుగా నా కళాభివందనం తెలియజేస్తున్నాను. ఈ వ్యూవర్స్ అంతా ముందుగా ఈ ఏఎన్ సినిమాస్ అండ్ ఇన్ఫో మీడియా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎవరిదో ఛానల్ కాదు, మా సొంత బ్రదర్ లాంటి అతను అజిత్ గారు. ప్రతి ఒక్కరు ముందు సబ్స్క్రైబ్ చేసిన తర్వాతనే ఇంటర్వ్యూ ఇస్తాను. నేను ఒకసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం. నేను అక్కడే పుట్టాను, నా చదువు అన్ని కూడా అక్కడే కొనసాగించాను. ఇంటర్మీడియట్ నుంచి ఖమ్మం వచ్చాను. సరే, ఎక్కడికి వచ్చినా ముందు ఏంటంటే మా ఊరికి ఒక ఆటోమేటిక్ బాణాపురంలో నేను ఒక్కనే కళాకారునే కాదు, ఎంతో మంది కళాకారులు, ఎంతో మంది మహానుభావులు ఊరి కోసం ప్రాణాలు అర్పించి త్యాగం చేసిన వాళ్ళు కూడా అందులో ఉన్నారు. ఎందరో మహానుభావులు అందరికీ ముందుగా మన వందనాలు తెలియజేసుకుంటూ ఫస్ట్ మా ఊరి పాట స్టార్ట్ చేసుకొని, అది నేను రాసిన పాటే. నవీన్ సింగర్ ఖమ్మం అని యూట్యూబ్ ఛానల్లో ఉంటది. మంచి ప్రజాదరణ కూడా మంచి జరిగింది. ఆ పాటతో స్టార్ట్ చేసుకుని, తెలుగు బిడ్డ చూడరా బాణాపురం గడ్డ, సాయుధ పోరాటాంగం చెరుకగల్ల నా గడ్డ, తెలుగు బిడ్డ చూడరా బాణాపురం గడ్డ, తెలుగు బిడ్డ చూడరా సాయుధ పోరాటాంగం చెరుకగల్ల నా గడ్డ, అరే తెలుగు బిడ్డ చూడరా బాణాపురం గడ్డ, సాయుధ పోరాటాంగం చెరుకగల్ల నా గడ్డ. ఆ ఊరి ప్రత్యేకత ఏంటంటే అన్న, అరణ్యవాసం సమయంలో పాండవులు అరణ్యవాసం చేస్తూ 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 మా ఊరికి వచ్చిన తర్వాతనే వారి యొక్క ఆయుధాలు ఎక్కడ దాచుకోవాలనే ఆలోచనలో ఉంటే, బాణాపురం అనే తల్లి వారికి ఒక అభయం ఇచ్చి, మీ వస్తువులకి నేను బాధ్యత ఉంటా అని చెప్పి మా గ్రామంలో వాళ్ళు ఆ బాణాలు దాచిపెట్టడం వల్లనే నేటికి బాణాపురంగా మా ఊరికి ఆ ప్రత్యేకత. పంచ పాండవులు వచ్చి నడయాడినది గడ్డ, పంచ పాండవులు వచ్చి నడయాడినది, బాణాలను ఇక్కడే దాచి ఉంచిన గడ్డ, బాణాలను ఇక్కడే ముదిరాజుల పూజలతో మురిసిపోవు ఈ గడ్డ, ముదిరాజుల పూజలతో తప్పుల దండోర నడమ భక్తరిల్లు నా గడ్డ, తెలుగు బిడ్డ చూడరా బాణాపురం గడ్డ, తెలుగు బిడ్డ చూడరా సాయుధ పోరాటాంగం చెరుకగల్ల నా గడ్డ, అమరుడైన గంగూరి అన్న పుట్టిన గడ్డ, అమరుడైన గంగూరి అన్న పుట్టిన ఓతగాని మహాకవి పుట్టి పెరిగిన గడ్డ, ఓతగాని మహాకవి పుట్టి పెరిగిన గడ్డ, రాజా హనుమంతన్న సేవ చేసిన గడ్డ, ఆవుల భాస్కర్ రెడ్డి అన్న పుట్టిన గడ్డ, తెలుగు బిడ్డ చూడరా బాణాపురం గడ్డ, సాయుధ బిడ్డ చూడరా బాణాపురం, సాయుధ పోరాటాంగం చెరుకగల్ల నా గడ్డ, సాయుధ పోరాటాంగం చెరుకగల్ల నా గడ్డ.
చేసినటువంటి చరిత్ర మా బాణాపురంకు ఉంది. అవునన్నా, అది తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుకుంటే అవునా. ఖమ్మంకి ఒక ప్రత్యేకత ఉంది, చాలా ఉద్యమాల పోరుగడ్డ అని ఉంది. అవునన్నా. సో ఫోక్ సాంగ్స్ లలో వాటిల్లో వీటితో తెలంగాణ ఉద్యమం చాలా ఉత్తేజపరిచారు. అవును. మీరు అట్లాంటి ఫోక్ సాంగ్ పాడుకుంటా పేరు కృతజ్ఞతలు సంపాదించారు కదా. అవును. సో మీ జర్నీ ఎలా సాగింది, అసలు ఎలా వచ్చారు, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండే, ఎవరు మిమ్మల్ని inspire చేశారు? యాక్చువల్ ఏంటంటే నేను జానపద కళాకారుని కంటే ముందు ఒక భజన భక్తి గీతాల గాయకుడు. నేను డిగ్రీ చేసే టైంలో సరదా గిట్నే రూమ్ లో కూర్చొని ఫ్రెండ్స్ తో, నా క్లాస్మేట్స్ ఉండేవాళ్ళు, వీరబాబు, చంటి, వంశీ, వీళ్ళంతా కొంచెం మా రూమ్మేట్స్. ఓకే. ఈవినింగ్ టైంలో ఎంటర్టైన్మెంట్ కాలేజ్కి వెళ్ళి వచ్చి సరదాగా నేను సాంగ్స్ పాడుతూ ఉంటే వాళ్ళ ఫ్యాట్స్ మీద అట్లా ప్లే చేస్తూ అట్లా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అప్పుడు నన్ను చూసి నీ టాలెంట్ ఇక్కడ అయిపోవద్దు, ఇంకా వెళ్ళాలి అని చెప్పి డివోషనల్ సాంగ్స్ లో మీరు పేరు వినే ఉంటారు, నాగసాయి గారని అవధూత మణికంఠ భజన బృందం. మొన్న అతను కూడా 2 ఇంటర్నేషనల్ రికార్డ్స్ 12 hours నాన్ స్టాప్ సింగింగ్ చేసి ఒక 2 రికార్డ్స్ బ్రేక్ చేశాడు. వండర్ రికార్డ్స్ అను జీనియస్ రికార్డ్ బ్రేక్ చేశాడు. నాకు అతను యాక్చువల్లీ నాకు పరిచయం లేదు, వాళ్ళే మాట్లాడి ఇట్లా మన ఊరి పర్సన్ ఉన్నాడు, అతను కూడా బాణాపురం నాగసాయి గారు, మన ఊరి పిల్లగాడు ఇట్లా ఉన్నాడు, మంచి టాలెంట్ ఉందని పరిచయం చేసి, ఇక తర్వాత నాగసాయి గారు కూడా నాకు కొత్త పిల్లగాడు వచ్చాడు, వాడిని బ్యాక్ సైడ్ చాలా మంది ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే పక్కన కోరస్ పుంచడం అట్లా చేస్తారు, కానీ నాకు ఎప్పుడు చేయలేదు. నాకు ఫుల్ ఫ్రీడమ్, నువ్వు పాట పాడతావా పాడు, ఆట ఆడతావా ఆడ అట్లా చేసి తనకి ఎక్కడన్నా సింగింగ్ పర్ఫార్మెన్స్ ఛాన్స్ వచ్చినా కూడా నాకంటే నవీన్ బాగా పాడతాడని చెప్పి నన్ను కొంచెం ఎంకరేజ్మెంట్ చేయడం. అట్లా నాది పెద్ద జర్నీ ఏం కాదన్న, యాక్చువల్లీ మొత్తం మీద ఒక 4 years 5 years అవుతుంది అంతేనా. నాకంటే చాలా మంది సీనియర్స్ ఉన్నారు. ఇక మీరు అన్నట్టు కొంచెం నా అదృష్టం కావచ్చు, లేదంటే ప్రజల ఆదరణ కావచ్చు, కాస్త ఈ స్థాయికి తీసుకొచ్చి. గొంతులో ఏదో మ్యాజిక్ ఉందన్న అందువల్ల, ఎందుకంటే ఇప్పటివరకు ఫోక్ సాంగ్స్ ఎన్నో ఉన్నాయి, అంటే జానపద గేయాలు చాలా మంది పాడుకుంటారు. మీరు ఒక రైటర్ కూడా, స్పాంటేనియస్ రైటర్ కూడా, మీరే చాలా పాటలు పాడారు కదా. సో ఇంతమంది చేయలేని ఒక ఘనత కోసం, అంటే ఎవరు ట్రై చేయరు బేసికల్లీ రికార్డు కోసం, మీరు ఏదో కొత్తదనం కోసం ట్రై చేసుకుంటా జీనియస్ రికార్డ్ ఒకటి, వండర్ రికార్డ్ ఒకటి సాధించారు కదా. సో ఈ ఇన్స్పిరేషన్ జర్నీలో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? జానపద గేయాలలో నేను మా నాగసాయి గారితో జర్నీ చేసుకునేటప్పుడు అంటే కొంచెం లైట్ గా శాస్త్రీయం పట్ల అవగాహన, టిఆర్ఎస్ ప్రసాద్ గారు అని అతను హనుమాన్ చాలీసా అలా చేస్తారు, ఆయన దగ్గర కొంచెం లైట్ శాస్త్రీయం నేర్చుకుని కొంచెం అంటే సాంగ్ ఏ స్కేల్లో పడాలి అట్లా నేర్చుకునే టైంలో ఈ లోపు మొగిలి అన్న గారని, మొగిలి ఎంటర్టైన్మెంట్స్ ఆర్గనైజర్, మన నాగసాయి గారు ఫ్రెండ్ అయితే, ఆ అన్నయ్య కూడా కొంచెం సుమన్ టీవీతో ఫస్ట్ ఇంటర్వ్యూ చేయించాడు జానపద, నీ వాయిస్ జానపదానికి బాగుంటది అని చెప్పి సుమన్ టీవీ బాగా వైరల్ అయింది. అప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఈ లోపు రేలా నాగరాజు గారని మా టీవీ రేలా అతను ఫస్ట్ జానపదం ఆయన షోలో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అప్పుడు పాట కూడా అది బావమరదల పాట ఉండేది, ఏం పిల్ల నాగులో నాగుమలే తీగలో, 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 ఏం పిల్ల నాగులో, ఏం పిల్ల, ఏం పిల్ల, ఏం పిల్ల, ఏం పిల్ల నాగులో నాగుమలే తీగలో, ఏం పిల్ల నాగులో నాగుమలే తీగలో, చీరగట్టింది ఇక్కడ సిగ్గుబడింది అక్కడ, చీరగట్టింది ఇక్కడ సిగ్గుబడింది, చీరగట్టింది ఇక్కడ సిగ్గుబడింది అక్కడ, చీరగట్టింది ఇక్కడ సిగ్గుబడింది, ఏం పిల్ల నాగులో, ఏం పిల్ల నాగులో, ఏం పిల్ల నాగులో, ఏం పిల్ల, ఏం పిల్ల నాగులో నాగుమలే దారిలో, ఏం పిల్ల నాగులో నాగుమలే దారిలో, బొట్టు పెట్టింది ఇక్కడ బొమ్మనది కిందక్కడ, 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 ఏం పిల్ల ఏం పిల్ల ఏం పిల్ల ఏం పిల్ల, ఏం పిల్ల నాగులో నాగుమలే తీగలో, ఏం పిల్ల నాగులో నాగుమలే తీగలో, ఏం పిల్ల నాగులో నాగుమలే తీగలో, ఏం పిల్ల నాగులో నాగుమలే తీగలో. చూసే వాళ్ళకి కూడా లేచి డాన్స్ అట్లాగే ఆ పాటతో అప్పుడు కొంచెం రేలా నాగరాజు గారు కూడా చాలా పర్ఫార్మెన్స్ నాకు ఛాన్స్ ఇచ్చాడు. ఇక అట్లా ఇక ఎందరో నా జర్నీలో ఎంతో మంది సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ కూడా నేను ముందుగా నా పాదాభివందనం తెలియజేసుకుంటూ రీసెంట్ సినిమా ఫీల్డ్ కూడా ఎంటర్ అయ్యాను. ఈ ఫీల్డ్ లోనే ఇందా మీరు అన్నట్టు ఫస్ట్ ఒక సాంగ్ రాశాను, సినిమాకి ఐటమ్ సాంగ్ రాశాను, అది ఇంకా రిలీజ్ కాలేదు, ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం నేను పాడకూడదు. అది అట్లా డైరెక్టర్ బన్నీ యశ్వంత్ గారిని 3 years బ్యాక్ పరిచయం అయ్యారు. అతను సినిమాలలో 2 సినిమాలకు నేను యాక్టింగ్ కూడా చేసి 25 members కి వాళ్ళు టెస్ట్ పెట్టారు లిరిక్స్ రాయటం, అందులో నేను రాసిన సాంగ్ సెలెక్ట్ చేసి కీరవాణి సార్ నా పాటకి మ్యూజిక్ వేయటం, అది నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టంగా నేను భావించాను. ఖమ్మం నుంచి ఇంకో ఘనత రాబోతుంది అయితే. అవును, ఆయన సార్ పాటకి మ్యూజిక్
మ్యూజిక్ వేయటం. ఇక అప్పటి నుంచి కాస్త మన సినీ జర్నీ కూడా బన్నీ యశ్వంత్ గారు 2 సినిమాలు యాక్టింగ్ చేపించి రీసెంట్ రాజమార్కండే అనే సినిమాలో కూడా హీరో ఫ్రెండ్ రోల్ చేశాను. దానికి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. ఇప్పుడు ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న ఎంఎం కిరణ్ గారు? ఆల్రెడీ రిలీజ్ అయింది. అది రిలీజ్ అయితే అది పొలిటీషియన్ సాంగ్. ఇప్పుడు మన సందర్భంగా అది రీసెంట్ గా ఒక పెద్ద మూవీలో కూడా సాంగ్ రాకపోతుంది. బట్ అవన్నీ ఏంటంటే ఇప్పుడు మన ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు పాడకూడదు. అట్లా సినిమా జర్నీలో కూడా ఇట్లా మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి చూస్తున్న ప్రజల నా వాస్తవానికి ఏంటంటే అంత కూడా పబ్లిక్ వాళ్ళు లేకపోతే మనం మనం ఎట్లున్నా ఏం చేసినా మా నవీన్ పాటని స్టేటస్ పెట్టుకునే వాళ్ళు, మా నవీన్ ప్రోగ్రామ్ అని డైలీ నన్ను ఇట్లా ప్రోత్సహించే వాళ్ళు, ఈ పబ్లిక్ అంతా ఉండబట్టే ఈ ప్రోగ్రామ్స్ అట్లా చేయగలం. ప్రజాదరణ ఉంటే నేను లైఫ్ లో సంపాదించుకున్న ఆస్తి అంటే వాళ్ళ ప్రేమ ఆప్యాయత అవే నేను భావిస్తాను. ఇక అట్లా కాస్త జర్నీ చేసుకుంటూ పోతుంది. చాలా ఎమోషనల్ గా. సో మీ జానపదాలు, మీ రైటింగ్స్ లలో మీకు ఇష్టమైన పాట, మీరు రాసిన పాట ఒకటి మాకు. రీసెంట్ నేను రాసిన జానపదం అంటే మిట్టపల్లి సురేంద్ర గారని మీరు వినే ఉంటారు. చాలా జానపద గేయకులు, చాలా మన ఏది రాతి బొమ్మల్లో కొలువైన శివుడ పాట ఆయన మీద రాసిన. నెక్స్ట్ అది రిలీజ్ ఉంది. ఇంకా జానపద గేయాలంటే రీసెంట్ ఇంకా రికార్డ్ చేయలేదు. నేను జానపద గేయాలు తక్కువ రాశాను, ఎక్కువ సామాజిక గేయాలు. ఏదైనా కంటెంట్ ఇస్తే ఆ కంటెంట్ తగ్గట్టు రీసెంట్ మా బాణా ఫౌండేషన్ మీద, బాణా ఫౌండేషన్ కూడా నాకు చాలా సపోర్ట్ చేసి మా విలేజ్ లో ఆవుల భాస్కర్ రెడ్డి గారని వాళ్ళ ఫౌండేషన్ మీద అట్లా కొన్ని కంటెంట్ తగ్గట్టు మనం రాసుకుంటూ పోతాం. ఖమ్మం ఫ్లడ్స్ మీద కూడా రాశారు. ఖమ్మం మన వరదల మీద రాశాను. యాక్చువల్లీ 1 day లోనే సాంగ్ కంప్లీట్ చేశాను. మ్యూజిక్ కూడా ఎస్ఎస్ స్టూడియో ఖమ్మంలోనే చేశాను. అది యాక్చువల్లీ ఏంటంటే రూమ్ లో పడుకున్నాను, వర్షానికి ఎటు పోయేది కావట్లేదు. మార్నింగ్ వర్షం వస్తుంది, ఎటు పోయేది కావట్లేదు. ఇట్లా ఆలోచిస్తే జస్ట్ క్యాజువల్ గా తలదప్పిపోతుంది ఖమ్మం, నేడు కన్నీరు పెడుతుంది గుమ్మం. తలదప్పిపోతుంది ఖమ్మం, నేడు కన్నీరు పెడుతుంది గుమ్మం. ఎట్లా రాశావురా ఓ బ్రహ్మదేవుడా ఇన్ని ఈ బాధలు మారాతకు. ఎట్లా రాశావురా ఓ బ్రహ్మదేవుడా ఇన్ని ఈ బాధలు మారాతకు. తలదప్పిపోతుంది ఖమ్మం, నేడు కన్నీరు పెడుతుంది గుమ్మం. తలదప్పిపోతుంది ఖమ్మం, నేడు కన్నీరు పెడుతుంది గుమ్మం. పాటలో మొత్తం జరిగిన విషయాలన్నీ తెలియజేశారు. చాలా ఎమోషనల్ సిచ్యువేషన్ అది. మన కాలవడ్డు అంతా మునిగిపోవడం, కాలవడ్డు తల్లి కలదప్పిపోయింది, ఆకాశ నగర్ అంత పడవ పాలయ్యింది, ట్యాంకు బండు తల్లి తల్లడిల్లుతుంది, ఆకారమే మారెలాకారము, గుట్ట మీద ఉన్న ఉగ్ర నరసింహుడా ఒక్కసారైనా ఇటు చూడరా. గుట్ట మీద ఉన్న ఉగ్ర నరసింహుడా ఒక్కసారైనా ఇటు చూడరా. కలదప్పిపోతుంది ఖమ్మం, నేడు కన్నీరు పెట్టింది గుమ్మం. తలదప్పిపోతుంది ఖమ్మం, నేడు కన్నీరు పెడుతుంది గుమ్మం. ఖమ్మం కలలకు గుమ్మం ఖమ్మమని అన్నారు, కళాకారులంతా రోడ్డునే పడ్డారు. కళాకారులంతా రోడ్డునే పడ్డారు. కలలకు గుమ్మం ఖమ్మమని అన్నారు, కళాకారులంతా రోడ్డునే పడ్డారు. కారులంతా రోడ్డునే పడ్డారు. యాడదాగున్నావు జంగమయ్యా నీ గంగమ్మనొకసారి గద్దించరా. యాడదాగున్నావు జంగమయ్యా నీ గంగమ్మనొకసారి గద్దించరా. తలదప్పిపోతుంది ఖమ్మం, నేడు కన్నీరు పెట్టింది గుమ్మం. తలదప్పిపోతుంది ఖమ్మం, నేడు కన్నీరు పెట్టింది గుమ్మం. ఇప్పుడు ఒక పాట రాయాలంటే పెద్ద పెద్ద రైటర్స్ గారు కానీ, ఇప్పుడు గురు వెంకన్న గారు వాళ్ళు స్పాంటనియస్ గా రాసేవాళ్ళు. ఎందుకంటే ఎన్నో బుక్స్ రిఫర్ చేసి కానీ చదివి రాస్తారు. ఎందుకంటే ఇంత సామాజిక స్పృహ మీద స్పాంటనియస్ ఓట్లు రావాలన్నా, దేవుళ్ళ గురించి రాయాలన్నా, ఒక సమాజం మీద రాయాలన్నా చాలా చదువు ఉండాలి, నేర్చుకుంటారు. మీరు అలా బుక్స్ రిఫర్ చేసి రాస్తారా లేకపోతే ఓన్లీ స్పాంటనియస్ రాస్తారు? బుక్స్ అంటే అట్లా నేను ఇప్పుడు జానపదం అనేది జనాల యొక్క పదం. అవును, జనాలు ఏం మాట్లాడుకుంటారు ఈ భావాంబరణల మీద. రీసెంట్ గా ఒక అతను మనం యూట్యూబ్ లో కూడా చూసే ఉంటాం, గొర్రెల కాపరి లేదా గొర్రెలు కాసుకుంటూ అతని అన్ని నాటు పదాలు, వెనకటి భాష ఉంటారు కదా. అందమైన గువ్వవే నువ్వు ఎందుకు అడిగినవే, నా మనసు రాల గువ్వవే నిన్ను ఎవ్వరేమన్నారే. అందమైన గువ్వవే నువ్వు ఎందుకు అడిగినవే, నా మనసు రాల గువ్వవే నువ్వు ఎందుకు అడిగినవే. నారే 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 నన్నరే నారే 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 నన్నరే నారే 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 నన్నరే నారే 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 నన్నరే. మేఘమై మెరుగింది సిరుగాలివై ఓచింది, మేఘమై మెరుగింది సిరుగాలివై ఓచింది, మెరుపుమై మెరిసింది సిరువానవై కురిసింది, మెరుపుమై మెరిసింది సిరువానవై కురిసింది. అందమైన గువ్వవే నువ్వు ఎందుకు అయినవే, మధురాల గువ్వవే నువ్వు ఎవరేమన్నారే. అందమైన గువ్వవే నువ్వు ఎందుకు అయినవే, మధురాల గువ్వవే నువ్వు ఎవరేమన్నారే. ఇట్లా
ఇట్లా ఇవన్నీ ఏంటంటే వాడుక పదాలు మన రోజు పిలుచుకునేటటువంటి పల్లెల్లో ఉన్న ప్రజలకు కానీ ఎవరికైనా చాలా దగ్గర ఉన్న పాటలు ఏమంటే జానపద పాటలు. పల్లె కళాకారులు ఇప్పుడు సిటీలలో మేమంతా కూడా అంతా ఇప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్, ఇప్పుడు సాంగ్ జానపదం సాంగ్ ఉంది, మై జోరు జోరు వాళ్ళ నాకు చదువురా, మొత్తం ఇంగ్లీష్ వర్డ్స్. వెనకటి జానపదాలు గద్దరన్న లాంటి వారు మహానుభావులు. నిజానికి అప్పుడు గద్దరన్న సాంగ్ నాకు బాగా ఇష్టమైన సాంగ్. పచ్చి అసలు ఆ పదాలు మనం ఎప్పుడు విని సాంగ్ రాశారు. ఈ రోజు నిజానికి గద్దరన్న లాంటి మహనీయులు ఈ గడ్డ మీద లేకపోవడం మనం బాధాకరంగా భావిస్తూ గద్దరన్నకు ఒకసారి కళాభి వందనాలు తెలియజేసుకుంటూ ఆయనకు ఒకసారి జోహార్లు అర్పిస్తూ మదనా సుందారి మదనా సుందారి సుందేరు కులాది జమిడి పాపడదో మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి సుందేరు కులాది జమిడి పాపడదో మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి గాలేడు నడుమోకి జడియం చొరైకో మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి గాలేడు నడుమోకి జడియం చొరైకో మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి సుందేరు కురలాది జమిడి పాపడదు మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి సుందేరు కురలాది జమిడి పాపడదు మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి ముక్కు ముత్యాల ముత్యాల పోగు మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి ముక్కు ముత్యాల ముక్కు పోగు చూడు మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి నీళ్ళల్లో గదిపెట్టి నీడ చూసు మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి నీళ్ళల్లో గదిపెట్టి నీడ చూసు మదనా సుందారి. అటువంటి పాటలు. గద్దర్ గారి గురించి విషయం వచ్చింది కాబట్టి ఒక మాట, తెలంగాణ ఉద్యమం సమయంలో యువకులు ఎంతో తెలంగాణ ఉద్యమం రావడానికి అంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి యువకులు ముఖ్య పాత్ర పోషించారు. అట్లాంటి యువకుల రక్తం మరిగించింది గద్దర్ అన్న. అవును. ఒకపాటు ఉస్మానియా యూనివర్సిటీలో పాట ఒకసారి మాకు ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా పౌర తెలంగాణమా ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా పౌర తెలంగాణ ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా పౌర తెలంగాణమా ఉస్మానియా క్యాంపస్ ఉదయించిన కిరణమా పౌర తెలంగాణ ఆ పౌర తెలంగాణమా 4 కోట్ల ప్రాణం ఆ పౌర తెలంగాణమా ఆ పౌర తెలంగాణమా ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన పౌర తెలంగాణమా పౌర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా పౌర తెలంగాణమా పౌర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా. రాష్ట్రాన్ని తీసుకురాగలదా ఒక పాట? దానికి ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చూపెట్టి అంతే వాస్తవానికి టైంలో పాట అన్నిటికీ ఒక ఉద్యమం దేవాలన్న పాటే. ఎవరికైనా మనిషికి బాధ వచ్చినా, ముఖ్యంగా మా కళాకారులకి ఏదైనా బాధ వచ్చినా ఆ పాటని బాధతోటే, ఏదైనా సంతోషం వచ్చినా సంతోషాన్ని పాటతోటే. నార్మల్ గా ఇప్పుడు మా యూత్ బయట పబ్లిక్ ఈ జనరేషన్ ఇప్పుడు బయట ఎవరన్నా అమ్మాయిలతో మాట్లాడాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా ఇక్కడికి వెళ్ళాలి మాట్లాడాలి ఇది ఇట్లా ఉంటది. తన పేరేంటి ఇది ఉంటది. మన కళాకారులకి అది ఏముండదు. మనం జస్ట్ వాళ్ళకి అల్లల్లా నేరాడి నేరియాలో అల్లా నేరేడు పిల్ల నేరియాలో అల్లల్లా నేరాడి నేరియాలో అల్లా నేరేడు పిల్ల నేరియాలో అన్నమ్మెగ పిల్ల నేరియాలో పిల్లాడు తారాని నేరియాలో అల్లల్లా నేరాడి నేరియాలో అల్లా నేరేడు పిల్ల నేరియాలో అల్లల్లా నేరాడి నేరియాలో అల్లా నేరేడు పిల్ల నేరియాలో. ఆ పిల్లకి కూడా మనం భరోసా ఇస్తాం. వాళ్ళు మన లైఫ్ లోకి వచ్చాక ఏముంటదని ఉంటది కదా. మంది బాణాపురం, బాణాపురంలోనే నేరియాలో నాకు పచ్చి చేను ఉంది నేరియాలో బాణాపురంలోనే నేరియాలో నాకు పచ్చి చేను ఉంది నేరియాలో పచ్చి చేను ఉంది నేరియాలో నీకు పచ్చి చీరలు తెస్తా నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడు పిల్ల నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడు పిల్ల నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడు పిల్ల నేరియాలో. అదే ఇంకా హాయిలు మెసేజ్ కాకుండా ఏదైనా పాట పాడి పెళ్లి చేసుకుంటా వచ్చే ఒక పాట రూపంలో అంతే అన్న. నారాజు గోరెడ్డి వెంకన్న గారు కూడా బావమరదల మీద రాది కంచెరేగి తీపి మోలే లచ్చమ్మో చాలా మంది చాలా ఫేవరెట్ సాంగ్ అది. చాలా నీ కంఠం ఎంత మధురమేవో లచ్చమ్మో అట్లా అది ఒక్క 2 లైన్లు పాడవన్న. అది అందరికి చాలా ఫేవరెట్ సాంగ్ అది. కంచెరేగి తీపి మోలే లచ్చమ్మో నీ కంఠం ఎంత మధురమేమా లచ్చమ్మో
కంచెరేగి తీపి ఓలే అచ్చువమ్మో నీ కంఠమెంత మధురమే మాలచ్చువమ్మో. నిజానికి గోరేటి వెంకన్న గారు ఒకటి కాదు రెండు కాదన్న. గోరేటి వెంకన్న గారు స్పెషల్ ఏంటంటే మేమంతా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రైటర్స్ అంతా ఏంటంటే ఈ సమాజంలో జరిగే వాటి గురించి, అభ్యుదయాల గురించి కానివ్వండి, జానపదాల గురించి కానీ, భావమర్దల గురించి ఇట్లా రాస్తారు. కానీ గోరేటి వెంకన్న గారు ఉన్న స్పెషల్ ఏంటంటే ఆయనకి ఇది ఏది సంబంధం ఉండదు. పల్లెటూరులో మట్టి మనుషులు ఉంటారు కదా, వాళ్ళ మీద రాస్తాడు. యాక్చువల్లీ నాకు ఆయన పాటలో నా ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంటది, మన ఎరకలి వాళ్ళ మీద ఇది రాశాడు. ఆ ఎరకల అతని గురించి అంత బాగా వర్ణించడం, ఒక మనిషి గురించి, అతని జీవిత ప్రయాణం, ఆయన గడపలేని ఇంటి గురించి, ఆ పంది పిల్లల్ని కాసుకొని బ్రతికి అతని గురించి వర్ణించడం. అది ఎరుకలి నాగన్న ఉంటుండే, ఆ ఊరి చివర వేసుకున్న గుడిసె ఉంటుండే, ఎరుకలి నాగన్న ఉంటుండే, ఆ ఊరి చివర వేసుకున్న గుడిసె ఒకటుండే, బురద పిర్రల గుడ్డ కోసి, నాగన్న జీవితం చూడండి అమ్మా, బుడిద పిర్రల గుడ్డ కోసి, బిర్రుగానడు మూతి పోసి, చెడుగుడు చెడుగుడు అడుగు ఎరుగలంకటి వరకు, ఎరుకలి నాగన్న ఒకటుండే, ఆ ఊరి చివర వేసుకున్న గుడిసె ఒకటుండే, ఎరుకలి నాగన్న ఒకటుండే, ఆ ఊరి చివర వేసుకున్న గుడిసె ఒకటుండే. ఈ నాగన్న ఏం చేస్తాడంటే అమ్మ, ఆవు తోసి కారుకెళ్ళి, వీడు రోజు అంటాడు, ఆవు తోసి కారుకెళ్ళి 5 కౌజులు చేతబట్టి, ఆ కౌజు గడ్డలు నేర్పిస్తాడో తెలుసా, కళ్ళు పోసే గౌడుకొకటి, అలా చేసే సాయిబుకొకటి, మనసులున్న పిల్లకొకటి, వీడు ఉంచుకున్న ఒకటి. ఈ ఉంచుకున్నది ఒకటి చూస్తాడు, అది ఎవరికి చెప్పుకుని కనుక మీడియేటర్ ఉండాలి కదా. ఆ ఉంచుకున్న పిల్ల సంగతి తెలిసి దాచి పెట్టిన వాడికొకటి, ఎరుకలి నాగన్న ఉంటుండే, ఆ ఊరి చివర వేసుకున్న గుడిసె ఒకటుండే, ఎరుకలి నాగన్న ఉంటుండే, ఆ ఊరి చివర వేసుకున్న గుడిసె ఒకటుండే. ఇలాంటి ఎన్నో ఆనందించారు గోరేటి వెంకన్న. అందులో ఒక బెస్ట్ సాంగ్ అంటే అందరికి తెలిసిన సాంగ్, వాళ్ళున్న ఇల్లు కిల్లి కోట్ల కంటే చిన్నగుంటదో, గల్లి చిన్నది గల్లి చిన్నది గరీబోళ్ళ కథ చేద్దరి, వాళ్ళున్న ఇల్లు కిల్లి కోట్ల కంటే చిన్నగుంటదో, గల్లి చిన్నది. చాలా సాంగ్స్. అది ఎలా వర్ణిస్తారంటే ఇప్పుడు చికెన్ కూర వండుకుంటుండు, కష్టపడి తీసుకొచ్చి అదే ఇప్పుడు నేను చెప్పినట్టు ఎక్కువ పల్లెటూళ్ళల్లో అది సంత మా ఊరి సంత, అయ్యా వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత, సంత మా ఊరి సంత, అయ్యా వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత. ఇట్లా సంత మీద, పల్లె మీద, కోడి పందుల మీద ఇట్లా ఎక్కువ ఆయన పాటలు మొత్తం కూడా జీవితాన్ని వర్ణిస్తాయి. ఎంత అద్భుతమైన రచన అంటే నిజానికి గోరేటి వెంకన్న గారికి మన ఇన్ఫో మీడియా తరఫున, ఈ ఏఎన్ సినిమాస్ తరఫున ఆయనకి నిజంగా నేను పాదాలు తెలియాలి. ఎందుకంటే ఎన్నో గొప్ప గొప్ప గేయాలు, ఎన్నో గొప్ప రచనలు, అలాంటి వారికి ఎంతో మంది ఇన్స్పిరేషన్. ఆయన కానివ్వండి, మన ఏపూరి సోమన్న కానివ్వండి, వీళ్ళంతా కంఠం, మన మధుప్రియక్క కానివ్వండి, జానపద సింగర్స్ చాలా మంది, వాళ్ళని ఇన్స్పైర్ గా తీసుకొని మనం పాడుతూ వస్తున్న వాళ్ళు కఠినమైన టెస్ట్ పెట్టారు. ఎవరు చేయలేని మీరు చేయాలండి. ఇంతవరకు అంటే మనం చెప్పుకున్నట్టు గద్దర్ గారు, గోరెడ్డి వెంకన్న గారు వీళ్ళంటే చాలా మంది ప్రజల పాట కోసం ప్రయత్నించారు, కానీ ఇట్లా ఇంటర్నేషనల్ రికార్డు ఎవరు తీసుకెళ్లేదు. అట్లా చెప్పారు వాళ్ళు, ఇట్లా మీరు ఇంటర్నేషనల్ కి పంపిద్దామండి మన జానపదాలు అంటే. పంపించలేదంటే వాళ్ళు ఎన్నో రాష్ట్రాలు, దేశాలు దాటి కూడా జానపదాలు చేశారు మహానుభావులు. కాకపోతే ఇట్లా రికార్డు ఎవరు చేయలేదు. మీరు 6 గంటల్లో 100 పాటలు పాడగలిగితే మీకు గిన్నీస్ రికార్డ్ అనేది చెప్పారు. వండర్ బుక్ అండ్ జీనియస్ బుక్, 2 రికార్డ్స్. ముందు పాడతానా లేదా అనేది, ఎందుకంటే జానపదం ఇప్పుడెప్పుడే కాస్త కొత్తగా అడుగు చేస్తున్నాం అని చాలా భయపడ్డాను. ఇక కాస్త మన నాగసాయి గారు, మొగిలిని వీళ్ళంతా డైలీ ఎంకరేజ్మెంట్ చేయడం, టాలెంట్ ఉంది. నాకు యాక్చువల్లీ కొంచెం గొంతు ప్రాబ్లం ఉంటుంది, వాయిస్. నాకు వాయిస్ లోపల వాటర్ బబుల్స్ అయ్యి కంఠం క్లోజ్ అయిపోయింది 1 month బ్యాక్. యాక్చువల్లీ డాక్టర్ పాడొద్దన్నాడు నేను ఆ ప్రదర్శన చేసేటప్పుడు. ఇక ఒకటే అనుకున్నాను, నా పాట కోసం బతకాలని వచ్చిన, పాటగాడిగా బతకాలనుకున్నాను. ఖచ్చితంగా పాడాల్సిందే. ఒకరు పోతే ఏమైతే మహా అంటే పేరానమైన పక్కన, ఒకరు కీర్తి చేసిన పేరానమైన పక్కన ఏదో ఒక ఇంటర్నేషనల్ రికార్డ్ అనేది ఒకటి ఉంటుంది. నేను ఆ పర్పస్ ఆలోచించుకొని పాడేది పాడాల్సిందే అని చెప్పి ఆ ధైర్యంతో ముందుకు వచ్చిన. నిజానికి
పబ్లిక్ ప్రజలకు ఆధారంగా చాలా మంది స్పాన్సర్స్ కానీ మా నవీన్ ఇంత కార్యక్రమం చేస్తున్నాడు అని పబ్లిక్ అందరూ కూడా వాళ్ళ ఎంకరేజ్మెంట్, ముఖ్యంగా నా ఆర్కెస్ట్రా టీం, ఇప్పుడు మా రాజా అన్న వాళ్ళ టీం కానివ్వండి, మా కొనిజల్ల లక్ష్మణ్ టీం మీరు చూసే ఉంటారు, చాలా రేలా ప్రోగ్రామ్ ఇక్కడ కూర్చున్నది కూడా మన లక్ష్మణ్ అన్ని. మనకి ఎప్పుడు కూడా అన్న వాళ్ళ మంచి సపోర్ట్. ఎన్ని పనులు ఉన్నాయి మన ప్రోగ్రామ్ ఉందంటే అది వదిలిపెట్టుకున్నా సరే మన దగ్గరికి రావాల్సింది. మా బాండింగ్ అలాంటిది. అండ్ సపోర్ట్ సింగర్స్ కానీ ఆర్కెస్ట్రా టీం, టెక్నికల్ టీం అందరికి కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ తోటే నేను మన ఖమ్మం నుంచి జానపదాన్ని ఇంటర్నేషనల్ అయితే తీసుకెళ్ళాను. రేర్ అచీవ్మెంట్ అన్న, ఎందుకంటే జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ అనేది ఫస్ట్ టైం వచ్చింది. 6 గంటల్లో 100 పాటలు నాన్ స్టాప్ గా మీరు పాడారు. సో ఈ జర్నీలో మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే ఎవరు చెప్పుకుంటారు? థ్యాంక్స్ చెప్పుకోవాలంటే నేను ఎక్కువ బింగి నరేంద్ర సార్ చెప్తాను. వండర్ బుక్ ఇండియా కోఆర్డినేటర్. అంటే చాలా మంది సెలబ్రిటీలకు ఇచ్చే అవకాశం అది, కానీ మాలాంటి నార్మల్ పర్సన్స్ గుర్తించి దానికి ముఖ్యంగా మన ఇస్నేపల్ నగేషన్ ఖమ్మం కోఆర్డినేటర్ వండర్ బుక్ దాకా అతను ఇట్లా మమ్మల్ని పరిచయం చేసి ఇట్లా మన గురించి సార్ వాళ్ళతో మాట్లాడి చాలా మంది ఇందా చెప్పినట్టు మా నాగసాయి గారు ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయాలి. నాకు భయం బాగా 6 గంటలు పాడతానా లేదా. పెద్ద గాయకులు కూడా నాకు కోరస్ వినడానికి వచ్చారు. అసలు వాళ్ళతోటి ఏ మాత్రం నేను సమానండి కాదు. అయినా సరే వాళ్ళు మన నవీన్ ఇంత కార్యక్రమం సపోర్ట్ చేయడం మంచి హ్యాపీగా అనిపించింది అన్న. ఈ రోజు ఆ రికార్డు అందుకున్న తర్వాత ఫస్ట్ ఇన్ఫార్మ్ మీడియాకి ఇంటర్వ్యూ, అది మా అదృష్టం. ఏఎన్ సినిమా మా జీతంలకి యాంకరింగ్ మా రాజేష్. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అనేది చాలా ట్రెండ్ అయిపోతున్నాయి, జానపద గేయాలు ప్రతి ఒక్క సినిమాల్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే జనాల ఆదరణ ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు మీ జర్నీ సినిమాల వైపు నడుస్తుందా? సో ఏం సినిమాలు చేయబోతున్నారు? మీ లైఫ్ గోల్ ఏంటని చెప్పి? నాకు యాక్చువల్లీ సినిమా ఫీల్డ్ అన్న. నా గోల్ ఏంటంటే బాణాపురాన్ని నేను వెండి తెర మీద చూడాలి. అదే నా గోల్. మీ ఊరిని? మా ఊరి మీద హిస్టరీ ఆఫ్ బాణాపురం అని చెప్పి ఒక స్టోరీ రాశాను. డైరెక్టర్ బన్నీ యశ్వంత్ గారు దాన్ని లీడ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇప్పుడు శేషాద్రిపురం పెద్ద మూవీ నడుస్తుంది. ఆ మూవీ తర్వాత బాణాపురం మూవీ స్టార్ట్ చేద్దామని ప్లాన్ లో ఉన్నాం. ఎన్ఆర్ఎస్ ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. కొంచెం భారీ బడ్జెట్ తోటి దాన్ని ప్లాన్ చేస్తాను. బాణాపురం మూవీ ఇట్లనే చేయాలి. నా ఊరిని నేను వెండి తెర మీద చూసుకోవాలి, నాకు గోల్. నాకు ఈ ఆస్తి పాస్తులు సంపాదించుకోవాలి, జాబులు, నాకు ఇదేం అవసరం లేదు. మంచిగా ఇట్లా కూర్చున్నా, మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఇంత హ్యాపీగా ఉన్నా. ఎవరికి లేని లైఫ్ భగవంతుడు నా ఏజ్ కంటే ఎక్కువ నాకు నేమ్ ఇచ్చాడు. అటు మా నాగసాయి గారు వల్ల కానివ్వండి, అందరూ చాలా మంది ఉన్నారు నా ఫ్యామిలీతో హ్యాపీగా. నా ఫ్యామిలీ కూడా నాకు డాడీ లేరు, మమ్మీ, తమ్ముడు, తాతయ్య. తమ్ముడు డిగ్రీ సెకండ్ ఇయర్. ఇక వాడు కూడా మంచి సపోర్ట్. తమ్ముడు కానివ్వండి, తాతయ్య కానీ, మా వాళ్ళు కానీ. మా ఫ్యామిలీ ఏం లేనప్పుడు కూడా నన్ను ఎప్పుడు చులకనగా చూడలే. ఇప్పుడు నాకు అన్ని వచ్చినా చులకనగా చూడలే. అప్పుడు ఎట్లా అయితే ఉందో ఇప్పుడు అదే ఉంటుంది. మా తాతయ్య, అమ్మ వీళ్ళంతా చెప్తుంటారు. ముఖ్యంగా బన్నీ అన్న కూడా చెప్తుంటాడు ఇప్పుడు, కొత్త కళాకారులు నీ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి మంచిగా ఎంకరేజ్మెంట్ చేయి, వాళ్ళకి వాళ్ళ స్థాయిలో రావడానికి నువ్వు సపోర్ట్ చేయని చెప్తూ ఉంటారు. నాకు ఎప్పుడు ఆ మాటలే గుర్తొస్తుంది. నా బాణాపురాన్ని ఖచ్చితంగా నేను వెండి తెర మీద తీసుకోవాలన్నది నా గోల్ అన్న. ఇక భగవంతుడు దయ, మీలాంటి పెద్దల దయ. మీరు అన్నట్టు జానపదాలు చాలా సినిమాల్లో పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ మా సినిమాలో కూడా రాశారు, అది ఇంకా కంప్లీట్ చేయలేదు. బాణాపురం కుర్రోళ్ళం మేమంతా బలుపు మీద ఉన్న పోరలం, పాండవులని పూజించోళ్ళం మేమంతా తాటికల్లు దాగి తిరిగినం, జై 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 బాణాపురం, జయ హో బాణాపురం. ఇట్లా ఈ టైపు ఐటమ్ సాంగ్ ఒకటి రాశాను. ఓకే, చాలా జానపదాలు మనం చూసాం కదా, ఆత్మ సినిమాలో ఉంటుంది. నిల్చుంటే కృష్ణవేణి, నువ్వు నగ్గబని వేసుకొని నడుస్తూ ఉంటే ఇవ్వలేని బాలమని, నువ్వు నగ్గబని వేసుకొని నడుస్తూ ఉంటే ఇవ్వలేని బాలమని, చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ కళ్ళు చూసి కలిగినమ్మ మీద పెరుక, గాజుల నాగులమ్మ 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 నాగులమ్మ
నాగులమ్మ నీ ఇంటి ముందర బావి ఆ బావిలో నా గిరక ఆ గిరకలో బావి ఆ బావిలో నా గిరక గిరకోనే 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 తిరిగి రామమ్మ నల్ల నాగులమ్మ గిరకోనే తిరిగి రామమ్మ నల్ల నాగులమ్మ 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 నల్ల నాగులమ్మ 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 నల్ల నాగులమ్మ 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 నల్ల నాగులమ్మ 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 నల్ల నాగులమ్మ కొమ్మల పండున్నదే దిగాలు కోరికయే నిచ్చునే దిగాలు కొమ్మల పండున్నదే దిగాలు కోరికయే నిచ్చునే దిగాలు కాలు బట్టి ఎగిరితే దిగాలు కాలు కింద పడతనే దిగాలు కాలు బట్టి ఎగిరితే దిగాలు కాలు కింద పడతనే దిగాలు కొమ్మల పండున్నదే దిగాలు కోరికయే నిచ్చునే దిగాలు కొమ్మల పండున్న బాయిల చేపన్నది దిగాలు ఎత్తులే దిగాలు బాయిల చేపన్నది దిగాలు ఎత్తి దిట్టి ఏ నిచ్చుని దిగాలు కాలు మేర ఏసి లాగి దిగాలు గట్టు మీద బడపదే దిగాలు కాల మేసి లాగితే దిగాలు గట్టు మీద బడపదే దిగాలు కొమ్మల పండున్నది దిగాలు కోరికయే నిచ్చునే దిగాలు కొమ్మల పండున్నది దిగాలు కోరికయే నిచ్చునే దిగాలు బాగా తెలిసిన పాటే అనుకుంటా కోడి బాయల తమ్మది గుడ్డి బాయల తమ్మది గుడ్డి బాయల తమ్మది కోడి బాయల తమ్మది కోడి గుడ్డి బాయల తమ్మది కోడి బాయల తమ్మది కోడి గుడ్డి బాయల తమ్మది బాయ గుడ్లు బాయ మగోల మంగ బాయ బాయ గుడ్లు బాయ మగోల మంగ గుడ్లు కారని తండ్రి కలిసి గుడ్లు కారని తండ్రి కలిసి గంపబాయల తమ్మది 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 గంపబాయల తమ్మది. నెక్స్ట్ ఇంకా అదే విధంగా పల్లెల్లో కోలాటం జానపదలు బాగుంటాయి. కట్టే కదా కోల్ కట్టే కదా ఇది కోలాటమే సేవి కట్టే కదా కట్టే కదా ఇది కోలాటమే సేవి కట్టే కదా కోల్ కట్టే కదా ఇది కోలాటమే సేవి కట్టే కదా కట్టే కదా కోల్ కట్టే కదా ఇది కోలాటమే సేవి కట్టే కదా శ్రీరామ రామచంద్ర దేవి పరప మీద శ్రీరామ రామచంద్ర మీద శ్రీరామ రామచంద్ర శ్రీరామ రామచంద్ర శ్రీరామ రామచంద్ర దేవి పరప మీద సారంగమాదేవి కట్టే కదా కట్టే కదా కట్టే కదా ఇది పోరాటమే సేవి కట్టే కదా కట్టే కదా కట్టే కదా ఇది పోరాటమే సేవి కట్టే కదా ఆలు మొగలకి కయ్యం పడితే ఆలు మొగలకి కయ్యం ఆలు మొగలకి ఆలు మొగలకి ఆలు మొగల కయ్యం పడితే ఏదన్నా ఆలు మొగలకి కయ్యం పడితే కయ్యాన్ని చేసి కట్టే మంట పెట్టి పై ఇక్కడ పెట్టి కింద మంట పెట్టి కింద మంట పెట్టి అయ్య కింద మంట పెట్టి కింద మంట పెట్టి పై ఇక్కడ అమ్మ సారా నా ప్రాణమైతే అమ్మ సారా మారింది ఇప్పుడు కాస్త ఫ్రెండ్ మారింది బీరు బీరమ్మ బీరు నా ప్రాణమైతే అమ్మ బీరు నువ్వు లేకుంటనే బీరు నా ప్రాణమంతా గాయి గాయి బీరు నువ్వు లేకుంటనే బీరు నా ప్రాణమంతా గాయి గాయి బీరు నువ్వు దొరకన్నాడే బీరు అమ్మ నువ్వు దొరకన్నాడే బీరు అయ్యా చిన్న బోయనంటుంది కారా అమ్మ బీరు అమ్మ బీరు బొవ్వలే కొంటే మాయరారా అరే బొవ్వలే కొంటే మాయరారా ఒక్క బీరు విద్ది పోదామురా
నడుస్తుంటే బీరు నిన్ను దాగి అడగటం కావాలి ఇప్పుడు నిన్ను దాగి బండెక్కితే బీరు అరే నిన్ను దాగి బండెక్కితే బీరు అది కోరికాడ ఆగుతదే బీరు గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి మనము కలుసుకునే చోటు మన అనవసరంగా కూర్చొని చేసిన అనుకుంటే ఇంటర్వ్యూ తప్పుగా నిలబడి చేస్తుంటే అందరూ డాన్స్ చేద్దాం నెక్స్ట్ మీరు ఫోక్ సాంగ్స్ తో జానపదాలతో ప్రజలు ఎంటర్టైన్ చేస్తారు. భగవంతుడు ఆశీస్సులు కళామతల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత చక్కటి అవకాశం ఇవ్వడం అనేది ఇప్పుడు మీడియా ఏంటంటే వాస్తవానికి మాలాంటి వాళ్ళు పట్టించుకునే అవసరం కూడా లేదు, కానీ కళాకారుల్ని గౌరవించే మనసు రావడం అనేది నిజానికి మీకు చాలా గొప్పతనం. మరొకసారి నేను ఏఎన్ సినిమాస్ కి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కళలకు సైతం సై అంటున్నది ఏఎన్ సినిమాస్, కళాకారులను ప్రోత్సహిస్తుంది ఏఎన్ సినిమాస్, కళలకు సైతం సై అంటున్నది ఏఎన్ సినిమాస్, కళాకారులను ప్రోత్సహిస్తుంది ఏఎన్ సినిమాస్. ఎవరు నిర్మించారంటే అజితన్న నిర్మించినదేరా ఏఎన్ సినిమా, అందరినీ ఆహ్వానించిన ఏఎన్ సినిమా, కళలకు సైతం సై అంటున్నది ఏఎన్ సినిమా, కళాకారులను ప్రోత్సహిస్తుంది ఏఎన్ సినిమా. జై జై ఏఎన్ సినిమా, జయ హో ఏఎన్ సినిమా, జై జై ఏఎన్ సినిమా, జయ హో ఏఎన్ సినిమా, జై జై ఏఎన్ సినిమా, జయ హో ఏఎన్ సినిమా, జై జై సినిమా, జయ హో ఏఎన్ సినిమా. జానపదులనే స్వాగతించింది ఏఎన్ సినిమా, పల్లె పాటలను ప్రేమిస్తున్నది ఏఎన్ సినిమా, జానపదులనే స్వాగతించింది ఏఎన్ సినిమా, పల్లె పాటలను ప్రేమిస్తున్నది ఏఎన్ సినిమా, దశదరులకు బద్దరింది ఏఎన్ సినిమా, కాదు గజ్జలకు గల్లు మంటుంది ఏఎన్ సినిమా. జై జై ఏఎన్ సినిమా, జయ హో ఏఎన్ సినిమా, జై జై ఏఎన్ సినిమా, జయ హో ఏఎన్ సినిమా. మీ పేరేందన్నా? రాయేష్ రాజేశన్న యాంకరింగ్ తో ఏఎన్ సినిమా, రాజేశన్న యాంకరింగ్ తో ఏఎన్ సినిమా, రత్తా రత్తా రత్తాడి ఏఎన్ సినిమా, రత్తా రత్తాడి సంగడి ఏఎన్ సినిమా. జై జై ఏఎన్ సినిమా, జయ హో ఏఎన్ సినిమా, జై జై ఏఎన్ సినిమా, జయ హో ఏఎన్ సినిమా, జై జై ఏఎన్ సినిమా, జయ హో ఏఎన్ సినిమా, జై జై ఏఎన్ సినిమా, జయ హో ఏఎన్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కళల్ని పోషించడం ఎట్లా అంటే అన్న మేము ఎందుకు ఇదంతా చేస్తున్నాం అంటే ఒక కళ ఒక గొప్ప విషయం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. అలానే మీరు ఒక ఇంటర్నేషనల్ అవార్డు, అది చిన్న విషయం కాదు, ఒక రేర్ అచీవ్మెంట్. అది ఒక కమ్యూన్ నుంచి అని కాదు, ఒక ప్రాంతం నుంచి గురించి చెప్పట్లేదు. ఒక మనిషి ఒక జానపదంలో ఇన్నేళ్ళు ఎవరు చేయలేని విషయాన్ని మీరు ఒక జానపదంలో 6 గంటల్లో 100 పాటలు పాడి ఒక రికార్డు సాధించారంటే చాలా మంది తెలియపో ఉండొచ్చు. మేము అందరికి తెలియజేయవలసిందిగా మా బాధ్యత అది. ఎందుకంటే ఇట్లాంటి మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఒక మంచి
మంచి ప్రాంతానికో వాళ్ళ ఊరికో వాళ్ళ దేశానికి ఏదో ఒక మంచి పేరు, అంటే వాళ్ళ తీసుకున్న కళ కోసం ఆ పాటలైనా డాన్స్లైనా ఒక మంచి పేరు తీసుకురావాలి. అలా అందరికి తెలియజేయడం కోసం ఆ ప్రయత్నం ఇది. ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే చాలా మంది ఎట్లుంటదంటే వాళ్ళు ఎవరి కోరిక అడిగితే మనకేంది అన్నట్టు ఈ స్వార్థంతో ఉంటున్నాం. వీళ్ళని ఎంకరేజ్మెంట్ చేద్దాం, మన వాళ్ళని మనం గుర్తుపెట్టుకున్న ఇట్లా లేదు ఎవరికి. ఏదో అతనికి వచ్చింది, ఇది మన కమ్మానికి వచ్చిందన్నట్టు వాళ్ళు భావించి వచ్చింది మనకి ఎందుకు లేనట్టు. ఇప్పుడు అంతా స్వార్థ ప్రపంచం అయిపోతుంది. అలాంటి సమాజంలో బ్రతకడం కాస్త నాకైతే కొంచెం బాధాకరం అని. రీసెంట్ మా ఫ్రెండ్ కూడా ఒకటి రాశాడు, మనిషిని వేధిస్తున్న స్వార్థమా, నువ్వు దూరం అయితే మనిషి బ్రతకు నేరమా, ఎప్పుడు ఏ మనిషిలో ప్రవహిస్తావో ఈ మానవాణిని మృగానిగా మార్చేస్తావో, మనిషిని వేధిస్తున్న స్వార్థమా, నువ్వు దూరమైన నాడు మనిషి భారమా, సూర్యుని కంటే ముందు తొందరెందుకో, సూర్యుని కంటే ముందు తొందరెందుకో, లోకాన్ని నిదురలే పారాటమెందుకో, వెలుగునిచ్చే సూర్యుడు సమయానికొస్తాడు, వెలుగునిచ్చే సూర్యుడు సమయానికొస్తాడు, కానీ పగలు రేయి భేదమేది. స్వార్థానికి ఏముంది, పగలైనదే స్వార్థం, రేత్రైనదే స్వార్థం. కానీ పగలు రేయి భేదమేది నీ చూపుల్లో, మనిషిని వేధిస్తున్న స్వార్థమా, నువ్వు దూరమైన నాడు మనిషి నేరమా. మా డివోషనల్ లో కూడా ఉంటది ఒకటి, పిచ్చి వేషాలు వేసి మోసాలు చేసి పాపాలు మూటగట్టుకోబోకుమా, మన సైకనైనా తెలుసుకో దుర్గణములు మానుకో, ఏగ నిన్ను నీవే కాపాడుకో, పిచ్చి వేషాలు వేసి మోసాలు చేసి పాపాలు మూటగట్టుకోబోకుమా, మన సైకనైనా తెలుసుకో దుర్గణములు మానుకో, ఏగ నిన్ను నీవే కాపాడుకో, ఉదయము లేచిన మొదలు ఉదర పోషణార్థమై, ఉదయము లేచిన మొదలు ఉదర పోషణార్థమై, ఎదిరించే వరకు నీ చతుర్చములేనా, ఎదిరించే వరకు నీ చతుర్చములేనా, వెళ్ళిపోతావురా 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 ఎముడి చెంతకు, అనుభవిస్తావురా అంత అంతకు, వెళ్ళిపోతావురా ఎముడి చెంతకు, అనుభవిస్తావురా అంత అంతకు, వేషాలు వేసి మోసాలు వేసి పాపాలు నూటగట్టుకోబోకు, మన సాయికనైనా తెలుసుకో దుర్గుణములు మానుకో, ఏకనైనా నీవే కాపాడుకో. అలాంటి స్వార్థపు ప్రపంచం ఇది. ఇలాంటి స్వార్థం కళాకారుల గురించి మాట్లాడి కనుక్కునే టైంలో కూడా మీరు ఇట్లా ముందుకు రావడం, అలాంటి కళాకారులని చక్కటి అవకాశం ఇవ్వడం మీకు నిజంగానే మనస్ఫూర్తిగా కళాభిమానం. ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేనిది. ఆస్థాన కింద నేను చాలా ఇంటర్వ్యూ చేశాను, కానీ మీ యాంకరింగ్ నేను ఇప్పుడే మిమ్మల్ని ఫస్ట్ టైం చూడేటప్పుడు మీరు నాకు అజిత్ అన్న అంటే మాకు ఎప్పుడు సరే నుంచి మీ యాంకరింగ్ కానీ మీ యూనిట్ అందరి పేర్లు నాకు తెలియదు. ఏఎన్ సినిమాస్, ఇంకోటి ఇన్ఫార్మ్ మీడియా, ఈ మూవీలో పనిచేసే మీ యాజమాన్యం అందరికి కూడా మరొకసారి కళాభిమానం తెలియజేస్తాను. మీ జర్నీ, మీరు అనుకున్న గోల్ సినిమా వరకు వెళ్ళి ఒక మంచి పేరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు మీ కళ ఇక్కడతో ఆగిపోతుంది. థ్యాంక్ యూ అన్న. చూసారుగా, ఒక రేర్ అచీవ్మెంట్ నన్ను సాధించాడు. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ కోసం, డిఫరెంట్ పోడ్కాస్ట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆధారం ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ రాజేష్ మాచర్ల.